Good evening, dear students. This is Nageshwar Rao, Director Sidwest Study Circle విశాఖపట్నం. మనం గ్రూప్ 1 సిలబస్ అనాలిసిస్లో పార్ట్గా మనం పేపర్ 5 అనాలిసిస్ చేస్తున్నాం కదా. ఎందుకంటే అందరికి కూడా ఇది గ్రూప్ 2 రాసే వ్యక్తులకు కానీ అందరికి కూడా ఇది కొత్త పేపర్, న్యూ పేపర్ కాబట్టి మనం చూస్తే ఈ పేపర్ని ఒకసారి సిలబస్ ప్రతి యూనిట్ పరిచయం చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో చూస్తే మనకి ఏంటంటే 4 యూనిట్స్ అనేవి పేపర్ 5లో 4 యూనిట్స్ అనేవి అయిపోయింది కదా. ఇప్పుడు యూనిట్ 5 డిస్కస్ చేసే ముందు చూడండి, ప్రతి యూనిట్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్లు ఏమొచ్చాయని మనకు తెలియాలి. కానీ ఇప్పుడు నేను ఆ క్వశ్చన్స్కి చెప్పిన సరే మీకు అవగాహన ఉండదు. ఆ యూనిట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ యూనిట్ పైన ప్రీవియస్ గ్రూప్ 1లో ఏ క్వశ్చన్స్ వచ్చాయి, నెక్స్ట్ ఎలా రాబోతుందని అనాలిసిస్ అనేది చేస్తాను, ఓకేనా. కాబట్టి ఇప్పుడు చూస్తే మనకి గ్రూప్ 1 means పేపర్ 5 యూనిట్ 5. నేను 4 యూనిట్లు చూసాం కదా, యూనిట్ 5 చూద్దాం. ఈ 5th యూనిట్లో చూస్తే మన సిలబస్లో ఏంటంటే ఇచ్చారు చూడండి ఒకసారి. డెవలప్మెంట్ వర్సెస్ నేచర్, ఫస్ట్ ట్యాగ్ అనమాట. అది ఆ ట్యాగ్ మీద క్వశ్చన్స్ వస్తాయి. అంటే మనం అభివృద్ధి చెందేటప్పుడు చూస్తే డెవలప్ అయ్యేటప్పుడు నేచర్ని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి, ఎలా కాపాడుకోవాలి. మనం డెవలప్మెంట్కి ఇండికేషన్ ఏంటి, ప్రొడక్షన్ చేయాలా, వస్తువును ఉత్పత్తి చేయాలా. వస్తువును ఉత్పత్తి చేసేటప్పుడు మనం మెషినరీ యూజ్ చేసామనుకోండి, సో ఆటోమేటిక్గా కార్బన్ ఎఫ్లుయెంట్స్ అనేవి పైకి వస్తాయి. దాని ద్వారా పర్యావరణానికి హాని కలుగుతుంది. అలాగే ఒక ఫ్యాక్టరీలో మైనింగ్ చేస్తాం అనుకోండి, గనుల తవ్వకంలో చూస్తే మనకి ఆ గనులు తవ్వి తీయడం అభివృద్ధికి సూచనే. కానీ అలాంటి సందర్భంలో మనకి పర్యావరణం దెబ్బతింటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా మన ఆంధ్రప్రదేశ్లో నల్లమల ఫారెస్ట్లో యురేనియం తవ్వకాలు వ్యతిరేకించడం వల్ల ఆగిపోయింది అనమాట. చూస్తే అక్కడ యురేనియం తవ్వకాలు జరిపామనుకోండి, నల్లమల ఫారెస్ట్లో ఎక్కువ యురేనియం డిపాజిట్స్ ఉన్నాయి. కానీ తవ్వితే ఏమవుతుందండి, సో వాటర్ పొల్యూట్ అవుతుంది. అక్కడ ఆ వాటర్ వచ్చి కృష్ణా నదిలో కలుస్తుంది. అది మనం తాగుతాం, ఎంటైర్గా మనకి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి. అలా చూస్తే మనకి అందుకే ఏదైనా మనకి అభివృద్ధి జరిగేటప్పుడు మనకి పవర్ అనేది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విద్యుత్ లేని అభివృద్ధి లేదు కదా. వస్తువులు ఉత్పత్తి జరగాలంటే విద్యుత్ కావాలి. కాబట్టి ఈ విద్యుత్ మనం ఎక్కువగా దేని మీద ఆధారపడుతున్నామండి, థర్మల్ విద్యుత్ 70% ఎవరు చూస్తే. థర్మల్ విద్యుత్ ఎక్కువగా వాడుతున్నాం అనుకోండి, ఏమవుతుంది, సో వస్తువులు ఉత్పత్తి అవుతాయి, మనం అభివృద్ధి చెందుతుంటే అన్నీ అవుతుంటాయి, కానీ పర్యావరణం క్షీణించిపోతుంది. అందుకే మనం చూస్తే ప్రతి వ్యవసాయ రంగంలో కెమికల్స్ వాడామనుకోండి, పర్యావరణం క్షీణిస్తుంది. అందుకే ప్రతి దగ్గర ఒక్కొక్క దానికి ఒక కాన్సెప్ట్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అని చూస్తే. అందుకే ఈ డెవలప్మెంట్ వర్సెస్ నేచర్ అనేది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అందుకే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది మనకి చాలా ఇక్కడ ఇంపార్టెన్స్ ఉన్న అంశం. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే మనం ప్రస్తుతం ఉన్నటువంటి వనరులను వినియోగించుకుంటూ ఈ యొక్క భావి తరాలకి ఈ వనరులు మనం అందించగలగాలి. అలా పర్యావరణం పాడు చేసి అందిస్తే భావితరాలు బాధపడతాయి, వాళ్ళు మనుగడే కోల్పోతారు. కాబట్టి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది అభివృద్ధిలో కంపల్సరీగా ఉండాలని ఈ చాప్టర్లో మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటి చెప్పారు చూడండి. డెప్లేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అంటే వనరుల క్షీణత. ఈ వనరుల క్షీణత ఎందుకు అవుతుందండి, నువ్వు విపరీతంగా వనరులు వాడేస్తుంటే వనరులు క్షీణించిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇక్కడ ఏం చెబుతున్నాడు మనకి, డెప్లేషన్ ఆఫ్ రిసోర్సెస్ లైక్ మెటల్స్, మినరల్స్ రెండు ఇచ్చాడు, లోహాలు, ఖనిజాలు. ఈ యొక్క ఖనిజంలో చూస్తే మనకి బొగ్గు తీసుకోండి ఒకసారి ఎగ్జాంపుల్. బొగ్గు మీరు ఫుల్గా యూజ్ చేసామనుకోండి, తవ్వి తీసామనుకోండి, భవిష్యత్ తరాలకు బొగ్గే దొరకదు. ఎందుకంటే ఒక బొగ్గు ఫార్మేషన్ జరగాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. ఈ వేల సంవత్సరాల ఫార్మేషన్ అయ్యే కోల్ అనేది నువ్వు తీసి వాడిస్తే మన భావితరాలకు ఎలా ఉంటుంది. అందుకే ఇక్కడ చూస్తే మనకి మెటల్స్, మినరల్స్ అనేవి చూస్తే దీని కన్జర్వేషన్ పాలసీస్, దీన్ని ఎలా పరిరక్షించుకోవాలి, ఓకే, ఈ యొక్క విధానాలు అనేవి మన కేంద్ర ప్రభుత్వం సో అప్డేటెడ్ వెర్షన్ వస్తుంది. ఆ అప్డేట్ అన్ని కూడా మనం ఈ ప్రొటెక్షన్ పైన రాయాలి. అలాగే రెండో చూస్తే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ పర్యావరణ కాలుష్యం అండి. ఈ పర్యావరణ కాలుష్యం చూస్తే దాన్ని ఏంటి, న్యాచురల్ అండ్ ఆంథ్రోపోనజిక్.
పర్యావరణ కాలుష్యం డైరెక్ట్ క్వశ్చన్ ఫండమెంట్ చూడండి, ప్రతి ఒక్కదాని సిలబస్ ఇలా ఉండాలి క్లియర్గా. సిలబస్ చూసి మనం మాట్లాడగలగాలి. అంటే ఆ సిలబస్ అంతా మైండ్లో ఫ్రేమింగ్ రావాలి. అప్పుడు గ్రూప్ అనేది ఎలా మీకు పరిగెడుతుంది అంటే పర్యావరణ కాలుష్యం వచ్చేసరికి ఏంటండి, రెండు రకాలు అడుగుతున్నాడు. ఒకటి నేచురల్ అండ్ ఆంథ్రోపోజెనిక్, అంటే స్వభావ సిద్ధంగా న్యాచురల్గా ఎలాగ పర్యావరణ కాలుష్యం జరుగుతుంది, మానవుని చర్య వల్ల ఎలా కాలుష్యం జరుగుతుంది అని అడుగుతున్నాడు. పర్యావరణ కాలుష్యం సపోజ్ చూడండి, ఒక అగ్నిపర్వతాలు ఉన్నాయి, పేలే, పర్యావరణ కాలుష్యం జరుగుతుంది, రైట్. కాబట్టి మానవుని వల్ల ఎట్లాగండి, మురుగునీరు, పరిశ్రమల నీరు, ఒకే రసాయనాలు, ఫెర్టిలైజర్స్, కెమికల్ పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడడం వల్ల పర్యావరణ కాలుష్యం జరుగుతుంది. డైరెక్ట్ ఫండమెంటల్ క్వశ్చన్, దానికోసం పెద్ద డిస్కస్ చేయక్కర్లేదు, రైట్. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, దీనివల్ల పర్యావరణం ఎలా క్షీణిస్తుంది అన్నదానికి ఇవన్నీ కూడా మన కారణాలు. కాబట్టి ఆ కారణాలు మనం 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఏమన్నా సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇంక రాయట్లేదండి, మీ సిలబస్ మీ దగ్గర ఉంటుంది కదా, డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసి ఉంచుకోండి. సస్టైనబుల్ డెవలప్మెంట్, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే పాసిబిలిటీస్ అండ్ ఛాలెంజెస్. సస్టైనబుల్ డెవలప్మెంట్లో మనకి పాటించామనుకోండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏంటండి, ప్రస్తుతం the natural resources can be utilized judiciously without affecting the future generations. That is called sustainable development. ఇలాంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ మనకు రావాలంటే, అమలు చేయాలంటే ఎదురయ్యే సమస్యలు ఏంటి, ప్రతి ఒక్క దానికోసం రాయగలి సమస్యలు, రైట్. కాబట్టి అది ఇంపార్టెన్స్, దాని పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి అని అన్నాడు. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్, పర్యావరణ మార్పు. చూస్తే ఈ శీతోష్ణ మార్పు, ఈ శీతోష్ణ స్థితి మార్పు అనేది మనకి ఎలా సంభవిస్తుంది, క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్కి మనం చూస్తే ఎన్ని రకాలుగా రావడానికి కారణం ఏంటండి. సో మనం చూస్తే పర్యావరణంలో విపరీతమైనటువంటి కర్బన ఉద్గారాలని మనం విడుదల చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ CO2 వాతావరణంలో పెరిగిందనుకోండి, కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుందండి, భూమిపైన ఉన్నటువంటి వాతావరణం వేడెక్కిపోతుంది. వాతావరణం వేడెక్కిందనుకోండి, వచ్చే నష్టాలు ఏంటి ఉంటాయి. ఒకటి, ఐస్ క్యాప్స్ మెల్ట్ అవుతాయి, ఆ మెల్ట్ అయ్యని ఇది సముద్రంలోకి వస్తుంది, సీ లెవెల్ రైజ్ అవుతుంది, సరౌండింగ్ కోస్టల్ ఏరియాస్ సబ్మర్జింగ్ అయిపోతాయి, మునిగిపోతాయి, సముద్రం ఎన్క్రోచ్మెంట్ అవుతుంది, టెంపరేచర్ పెరగడం వల్ల నీరు అనేది ఆవిరవుతుంది, నీటి ఆవిరి వల్ల క్లౌడ్ ఫార్మేషన్ జరిగి హెవీ రెయిన్స్ పడతాయి. ఆ రెయిన్స్తో పాటు పిడుగులు పడతాయి, చాలా నష్టం, వరదల వల్ల చనిపోతారు, పిడుగుల వల్ల చనిపోతారు. ఇవన్నీ క్లైమేట్ చేంజ్కి. రెండోది ఏంటంటే క్రాపింగ్ ప్యాటర్న్ మారిపోతుంది, ఓకే. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఉష్ణమండలంలో ఒక పంట పండుతుంది, సమశీతోష్ణమండలం ఇంకో రకం పంట పండుతుంది. నువ్వు అమెరికాలో వెళ్ళి వరి పండించాలంటే తక్కువ, ఎందుకంటే సమస్య అక్కడ మనకి యాక్సెప్ట్ చేయదు వాతావరణం. కాబట్టి అక్కడ కూడా మనకి ఉష్ణోగ్రత పెరిగిపోతే సో పంటల విధానం అనేది మనకి మారిపోతుంది చూస్తే. కాబట్టి ఇవన్నీ కూడా మనకి క్లైమేట్ చేంజ్. అలాగే చూస్తే CO2 వల్ల. నెక్స్ట్ ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్, దీనివల్ల ఎలాగ అవుతుంది. నెక్స్ట్ చూస్తే మీథేన్ గ్యాస్, ఇవన్నీ కూడా చూస్తే CFCs, ఏరోజాల్స్, ఇవన్నీ కూడా క్లైమేట్ చేంజ్కి. క్లైమేట్ చేంజ్ అయిందనుకోండి, దీంతో పాటు మనకు వచ్చే నష్టాలు కాకుండా ఇలాంటి కర్బన ఉద్గారాలను ఎక్కువగా మనం విడుదల చేస్తే ఓజోన్ పొర డెప్లేషన్ అయిపోతుంది. ఓజోన్ పొర, రైట్. ఈ ఓజోన్ పొర డెప్లేషన్ అంటే క్షీణించిపోవడం అండి. ఈ క్షీణించిపోవడం గల కారణం ఏంటి, మళ్ళీ ఇవన్నీ వస్తాయి మనం చూస్తే. కాబట్టి ఓజోన్ పొర క్షీణించిపోతుందంటే మనకు అంటార్కిటికా రీజియన్ దగ్గర క్షీణించిపోతుంది. అంటే అంటార్కిటికా దగ్గర క్షీణించిపోతుందంటే ఓజోన్ హోల్ అనేది, ఓజోన్ పొర ఎక్కడ ఉంటుందండి, స్ట్రాటావరణంలో ఉంటుంది కదా సార్, గ్రూప్స్లో అడిగాడు. దాని థిక్నెస్ 20 నుంచి 30 కిలోమీటర్ల మధ్యలో ఎక్కువగా ఉంటుంది డెన్సిటీ. స్ట్రాటావరణంలో ఓజోన్ లేయర్ ఉంటుంది, అది డెప్లేషన్కి గురైందండి, అంటే ఎక్కువ ఇండస్ట్రియల్ యాక్టివిటీ పెరగడం వల్ల కర్బన ఉద్గారాలు పెరగడం వలన మనకి ఈ యొక్క కర్బన ఉద్గారాలు అనేవి ఎక్కువగా సో యూరోపియన్ దేశాలు, చైనా, సో దెన్ మనం వస్తున్నాం ఇప్పుడు విడుదల చేయడం వల్ల ఆ పైన ఎక్కడ కూడా ఓజోన్ హోల్ పడలేదండి. ఉత్తరార్ధగోళంలో ఉన్న ఈ దరిద్ర దేశాలన్నీ కూడా కర్బన ఉద్గారాలు ఎక్కువ విడుదల చేసేవి, అమెరికా కానీ, చైనా కానీ, మనం కానీ, అందరూ కూడా. కానీ హోల్ ఎక్కడ పడింది, అంటార్కిటికాలో, అక్కడ మనిషే లేడు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దేర్, ఇప్పుడు ఆలోచించారా? అంటే ఈ యొక్క కెమికల్స్ అనేవి తక్కువ టెంపరేచర్ ఉందా రియాక్టివ్ అయిపోతాయి అన్నమాట చూస్తే. అందుకే దాని కారణంగా మనం చెప్పవచ్చు. ఇవన్నీ కూడా మనం అక్కడ రాయాలి చూస్తే. అది క్లైమేట్ చేంజ్ అండి. దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి ప్రపంచంలో చూస్తే ఇవన్నీ కూడా ఒకే హెడ్డింగ్లో వస్తాయండి. ప్రపంచ పర్యావరణ సమస్యలు, ఓకే.
ఓజోన్ పొర డిప్లేషన్ కానీ క్లైమేట్ చేంజ్ కానీ ఇవన్నీ కూడా మనకి అక్కడ వస్తాయన్నమాట చూస్తే ప్రపంచ పర్యావరణ సమస్యలు. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ EIA అని చెప్తామండి, ఇది ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఏదైనా ఒక పరిశ్రమ స్థాపించే ముందు పర్యావరణానికి సంబంధించిన అంశాలకు మనం స్టడీ చేయాలా, దాన్ని ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని చెప్తాం. కానీ పేపర్ మీదే ఉంది, ఇది ఎక్కడ ఓట్లా. ఒకవేళ చూడండి ఒకసారి ఎగ్జాంపుల్, విశాఖపట్నంలో LG పాలిమర్స్ మనకి బ్రేక్అవుట్ అయింది. ఈ బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు గ్యాస్ లీక్ అయ్యేటప్పుడు అక్కడ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరిగితే ఎందుకు అవుతుందండి అది? అంటే ఇలాంటి ప్రమాదమైనటువంటి గ్యాసెస్ అనేవి మానవ నివాసాల మధ్య ఉండకూడదు అని మనం చూస్తే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చెబుతుంది. కానీ ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కడ జరగట్లేదు అసెస్మెంట్. అయితే లేటెస్ట్గా టుడే ఈస్ ఓకే మనం చూస్తే ఒక 2 days బ్యాక్, అంటే ఆగస్టు 9వ తేదీన 10వ తేదీన గవర్నమెంట్ కొత్త కొన్ని రూల్స్ ఇచ్చిందండి. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రూల్స్ కొత్తగా ఇచ్చిందనమాట. ఆ లేటెస్ట్ రూల్స్ పైన మనకి కాస్త ప్రశ్న రావచ్చు. రూల్స్ ఎలాగ ఉన్నాయంటే, పెనం మీద నుంచి పొయ్యిలో పడినటువంటి వ్యవహారం చూస్తే అలా ఉన్నాయి రూల్స్. మరి ఎందుకు పెట్టారనేది తర్వాత విషయం. అది అంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఇంకా నెగ్లిజిబుల్. నీ ఇష్టం వచ్చినట్టు పరిశ్రమ పెట్టవచ్చు, నీ ఇష్టంగా నువ్వు వాతావరణాన్ని పర్యావరణాన్ని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. కొన్ని రూల్స్ అలా కనిపిస్తున్నాయి అందులో చూస్తే. సో ద డీప్ డిస్కషన్లో మనం వెళ్ళేటప్పుడు కంపల్సరీ క్వశ్చన్ అండి. ఓకే, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఏదైనా ఒక పరిశ్రమ స్థాపించే ముందు, ఏదో ప్రాజెక్టు కట్టే ముందు దాని వలన వచ్చే ప్రభావాల్ని ముందుగా అంచనా వేసేదే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని చెప్తాం. చూస్తే ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో చూస్తే మనకి సపోజ్ మనకి పోలవరం కట్టేటప్పుడు దాని ఇంపాక్ట్ ఎలాగుంటుంది, లేదా మైనింగ్ చేస్తాము దాని ఇంపాక్ట్ ఎలాగుంటుంది, ఇవన్నీ కూడా. సో దిస్ ఇస్ వెరీ బిగ్ ప్రాసెస్, ఇస్ హార్ట్ ఆఫ్ ది టాపిక్ అని చెప్తాం దీన్ని చూస్తే. రైట్, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్. దీంతో చూస్తే న్యాచురల్ డిజాస్టర్స్, దీంతో చూస్తే సహజ విపత్తులు. ఈ సహజ విపత్తుల్లో చూస్తే మనకి ఏంటంటే వస్తాయండి సహజ విపత్తులు. అంతా డిజాస్టర్ మేనేజ్మెంట్ చదువుకుంటాం. సహజ విపత్తులు ఏంటి? భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలడం, డ్యామ్స్ బ్రేక్ అయిపోవడం, ఇవన్నీ కూడా చూస్తే సహజ విపత్తులుగా మనకి చెప్తాం. ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటి? కొండలు విరిగి పడిపోవడం, భూపాతం అని చెప్తాం. సునామీస్, ఇవన్నీ కూడా సహజ విపత్తులు. ఇవన్నీ ఇచ్చాడు వాడు అందులో చూస్తే. రైట్, సైక్లోన్స్. న్యాచురల్ డిజాస్టర్ అంటే సైక్లోన్స్, ఎర్త్క్వేక్స్, ల్యాండ్ స్లైడ్స్, సునామీస్ అండ్ ప్రొడిక్షన్ మేనేజ్మెంట్. ముందుగా అంచనా ఎలా వేస్తామని దానికి ఇవ్వడం జరిగింది. చూస్తే ప్రతి ఒక్కదానికి ప్రొడిక్షన్ మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే ఇది పెద్ద లెసన్స్ అండి, చిన్న చిన్న కాదు. ఇది ఒక ఎర్త్క్వేక్సే పట్టుకోండి. ఎర్త్క్వేక్స్ కూడా ఎలా ఎర్త్క్వేక్స్ రావడానికి కారణాలు ఏంటి? ఓకే, ఎర్త్క్వేక్స్ రావడానికి కారణాలు ఏంటి? ఈ ఎర్త్క్వేక్స్ అనేవి ఎన్ని రకాలుగా రావచ్చు? భారతదేశంలో ఉన్నట్టు ఎర్త్క్వేక్ జోన్స్ ఎన్ని? 5 జోన్లో ఉన్న ప్రాంతాలు ఏంటి? అక్కడ ఎక్కువగా ఉన్నట్టు రావడానికి కారణాలు ఏంటి? దీని ముందుగా ఎలాగ ప్రొడిక్షన్ చేయొచ్చు? రైట్, అలాగే రిక్టర్ స్కేల్ కానీ బిఫోర్ట్ స్కేల్ కానీ చూస్తే మనకి దీనిలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి? సో ఇంటెన్సిటీ ఎలాగుంటుంది? ఇవన్నీ కూడా మనకి ఎర్త్క్వేక్ వచ్చేసరికి ఉన్నటువంటి సైక్లోన్స్ ఎలాగే ఏర్పడతాయి? సైక్లోన్స్ ఏర్పడగల కారణాలు ఏంటి? సైక్లోన్స్ ఎన్ని రకాలు? ఉష్ణమండలంలో ఏర్పడే సైక్లోన్స్, సమశీతోష్ణమండలంలో ఏర్పడే సైక్లోన్స్. ఈ సైక్లోన్స్ కోసం నేను ఎక్కడ చెప్పాను తెలుసండి? స్టార్టింగ్ వీడియో జియోగ్రఫీని అప్లోడ్ చేశాను, చూసారా? అక్కడ క్లైమేట్కి అట్మాస్ఫియర్, ద స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ అని పాట ఉంది కదా, అక్కడ సైక్లోన్స్ కోసం మీకు డీటెయిల్గా చెప్పాను. అక్కడ మీరు చూడండి ఒకసారి. అలాగే ల్యాండ్ స్లైడ్స్, సునామీస్ అవన్నీ కూడా నేను డిజాస్టర్ మేనేజ్మెంట్లో చెప్తాను. ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్కి వచ్చేటప్పుడు దాన్ని తీసేసి కట్ చేసి పేస్ట్ చేసుకోండి ఒకసారి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఏంటంటే ఇక ప్రొటెక్షన్ మేనేజ్మెంట్. ఏవైనా సరే తుఫాన్లు కానీ సునామీస్ కానీ వచ్చేటప్పుడు ముందుగా ఎలా అంచనా వేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ సునామీ తీసుకోండి. సునామీ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్. సునామీ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్లో చూస్తే 2004 డిసెంబర్ 26 సునామీ వచ్చింది, భారతదేశాన్ని తాకుతుందని అంతవరకు మనకు తెలియదండి. అందుకే మనకి భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం విపత్తులు ఏంటండి? 30 రకాల విపత్తుల్ని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చూస్తే నేషనల్ హై పవర్ కమిటీ NHPC అని చెప్తాం. 1991లో వేసారు జేసీ పంత్ ఆధ్వర్యంలో. సో అదేంటంటే 30 రకాల విపత్తుల్ని క్యాచ్ చేస్తే 31వ విపత్తు అండి సునామీకి గుర్తించాం 2004 నుంచి. అంతవరకు సునామీ వస్తుందని మన విషయం మనకి తెలియదు. రైట్,
కొద్దిగా స్పీడ్గా చెప్తుంటే జాగ్రత్తగా వినండి, ఎందుకంటే సిలబస్ అనాలిసిస్ కదా, లెసన్ చేసి స్లోగా చెప్తాం. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే 2004లో మొట్టమొదటిసారి సునామీ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్ గతసారి ఇచ్చేసాడు గ్రూప్ 1 ప్రశ్న. అంటే సునామీ వస్తుందన్న విషయం మనం ముందుగా అంతవరకు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడో అంతర్జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం హొనోలులో ఉంది, పసిఫిక్ మహాసముద్రంలో, రైట్, అమెరికా ఏర్పాటు చేసింది. దాని ఆధారంగా మనం సునామీస్ మన ఇండియాలో కూడా మనకి 2007లో మనకి ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తే అయితే సునామీ హెచ్చరికల కేంద్రం అనేది చూస్తే హైదరాబాద్ మనం ఏర్పాటు చేసాం కదా. ఈ సునామీ హెచ్చరికల కేంద్రం అనేది మనకి చూస్తే ఎన్కాయిస్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఎన్కాయిస్ ఆధ్వర్యంలో మనకి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అంతర్జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం అనేది NOAA, నేషనల్ ఓషనిక్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్, అమెరికాది ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తే ఈ రెండింటి మధ్య చూస్తే మనకి ఈ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, ఈ ఫంక్షనింగ్ విధానం తెలియాలంటే ఈ సునామీ ప్రొటెక్షన్ కింద ఏంటి, మనకి ఎక్కువ సునామీలు రావడానికి అవకాశం ఉంది ఎక్కడ ఉంది, బే ఆఫ్ బెంగాల్ నుంచి. ఎందుకంటే బే ఆఫ్ బెంగాల్ అనేది పసిఫిక్ మహాసముద్రం కనెక్ట్ అయి ఉంటుంది. ఎక్కువ సునామీస్ పసిఫిక్ మహాసముద్రంలో వస్తాయి, ఎందుకంటే అక్కడ వల్కనీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఐసోస్టాటిక్ అడ్జస్ట్మెంట్స్ జరుగుతాయి. ప్లేట్స్ అనేవి, పలకలు అనేవి ఒకదానికొకటి ఎప్పుడు రాసుకుంటూ ఉంటాయి. ఇక్కడ చూసేందుకు ఆ సునామీ ఇండియా వైపు వచ్చేటప్పుడు సో మనకి ఏంటంటే BPR, బాటమ్ ప్రెషర్ రికార్డర్స్ అనేది, టైర్డ్ గేజ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో BPR ఏంటంటే సముద్ర గర్భంలో BPR అమర్చడం వల్ల ఏంటంటే ఎంత ఎనర్జీ రిలీజ్ పుషప్ అయింది ఇమీడియట్ తెలుస్తుంది. దాని ద్వారా మనకి అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రానికి వెళ్తుంది, అక్కడ నుంచి ప్రతి దేశానికి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇక్కడ మనం చెప్పేది కాదు, ఓన్లీ అక్కడ చూస్తే ఎలాగంటే ఆ టాపిక్ చెప్పేటప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. సో ఇవి అనమాట. అంటే ఏదైనా సరే ప్రొటెక్షన్ మేనేజ్మెంట్ అంటే ఎలాగ ఉంటుంది. అలాగే సైక్లోన్స్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్ ఎలాగండి. సైక్లోన్స్ అనేది 4 రకాలుగా మనం 4 రకాలుగా అలర్ట్స్ వస్తుంటాయి కదా. సో ఆ అలర్ట్స్ వచ్చేటప్పుడు ఎలాగ మనకి అలర్ట్స్ వస్తుంది ముందుకుండా, ఇక్కడ తుఫాన్ అనేది ఈ దిశలో వెళ్ళొచ్చు, ఈ దిశలో రావచ్చు, పొలం దగ్గర తీరాన్ని తాకొచ్చు, ఇక్కడ ఎంత ఇంత వర్షపాతం పడుతుంది, గాలి వేగం ఎంత ఉంటుంది, ఓకే. ఇవన్నీ ఎలా చెప్తున్నారంటే దట్స్ ద ప్రొటెక్షన్ మేనేజ్మెంట్. మనకి భారతదేశం చూస్తే కల్పన 1 అనేసి ఒక ఉపగ్రహం ఉందని, దాన్ని మెట్సాట్ అని చెప్తారు, మెట్రలాజికల్ శాటిలైట్స్, మెట్సాట్స్. ఈ మెట్సాట్ ఏమవుతుందండి, ఇది 36,000 కిలోమీటర్ల హైట్లో ఉంది. చూస్తే దీని తర్వాత చాలా ప్రవేశపెట్టాం, అఫ్కోర్స్ వేరే విషయం ముందుంది కాబట్టి అది నేను చెప్తున్నాను. కాబట్టి దీని ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి వస్తుంది, అది కార్టోసాట్ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ప్రొటెక్షన్ మేనేజ్మెంట్లో వస్తాయి, అది దానికోసం చదువుతాం అనమాట. చూస్తే ఇవన్నీ నెక్స్ట్ ఏంటంటే చూస్తే న్యాచురల్ డిజాస్టర్స్, ఇది అయిపోయిందండి. అక్కడ చూస్తే టైప్స్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరుల వర్గీకరణ మనం మాట్లాడుకున్నాం కదా ముందు చాప్టర్లో. సహజ వనరుల వర్గీకరణ చూస్తే సహజ వనరులు ఎలాగ వర్గీకరిస్తామని సాధారణంగా ఈ సహజ వనరుల వర్గీకరణలో చూస్తే మీకు మేజర్గా ఒక క్లాసిఫికేషన్ ఇస్తాను చూడండి, దాన్ని పట్టుకుని మొత్తం మీరు ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఈ సహజ వనరుల వర్గీకరణ చూస్తే ఈ సహజ వనరుల వర్గీకరణ ఒకటి మెటాలిక్ అంటే లోహ ఖనిజ వనరులు, నాన్ మెటాలిక్ అలోహ ఖనిజ వనరులు, లోహ ఖనిజ వనరులు, అలోహ ఖనిజ వనరులు. మూడోది ఏంటండి ఇంధన ఖనిజ వనరులు. నాలుగోది ఉంది కానీ అవసరం లేదండి, రిఫ్రాక్టరీ మినరల్స్ అని చెప్తాం. సో అది అవసరం లేదు. ఈ ఇంధన ఖనిజ వనరులు కాబట్టి రాసుకుంటే అక్కడ చూస్తే రిఫ్రాక్టరీ. ఈ యొక్క ఇంధన ఖనిజ వనరులు ఏమని చెప్పుకున్నామండి, సంప్రదాయ ఇంధన ఖనిజ వనరులు. అక్కడ ఆల్రెడీ 4 చెప్పేశాను. సంప్రదాయేతర ఇంధన ఖనిజ వనరులు, ఇందులో ఏమొస్తాయండి, బొగ్గు, యురేనియము, పెట్రోల్ నిక్షేపాలు, సహజీవ, ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. సంప్రదాయేతర ఏమొస్తాయండి, సూర్యరశ్మి, టైడల్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీ, ఓకే, బయోగ్యాస్, ఇవన్నీ కూడా అక్కడ వస్తాయి. కాబట్టి దీని వర్గీకరణ అడిగాడు. ఈ వర్గీకరణ దేనికోసం అని అడగచ్చు మనం చూస్తే. అందులో రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ 4 చెప్పేసాగా. రెన్యూబుల్ అంటే ఏంటండి, సంప్రదాయేతర. మనం ఏంటంటే రెన్యూబుల్ అంటే ఎంత వాడినా సరే తరిగిపోవు అనమాట. ఇవన్నీ చూస్తే వెన్ యూఆర్ యూజింగ్ మోర్ అండ్ మోర్ దట్ షుడ్ నాట్ బి డెప్లిష్, దీస్ ఆర్ డెప్లిష్. ఇవి తగ్గుతూ ఉంటే అయిపోతాయి అనమాట. సో దీనికోసం అడిగారు చూస్తే.
నెక్స్ట్ ఫారెస్ట్ రిసోర్సెస్, అడవుల నుంచి వచ్చేటువంటి వనరులు, దాని యొక్క ఇంపార్టెన్సీ, ఇవన్నీ చూస్తే ఫిషరీ రిసోర్సెస్లో మనకి క్వశ్చన్ రాదండి. నెక్స్ట్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే మళ్ళీ ఇదే సేమ్ క్వశ్చన్ ఇక్కడే మరి రెండోసారి సిలబస్ తీసుకొచ్చాడు. అంటే శిలాజ ఇంధనాలు అన్నాడు. ఫాజిల్ అంటే ఏంటంటే శిలాజం కదా. శిలాజం అంటే అర్థం ఏంటండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ శిలాజం అంటే ఒకసారి మీరు అనుకోండి. ద డెడ్ రిమైన్సెస్ ఆఫ్ ఎ లివింగ్ ఆర్గానిజమ్స్. ఏవైనా సరే జీవం ఉన్నటువంటి వస్తువులు చనిపోతే దాని నుంచి ఏర్పడే అవశేషాలని శిలాజము. అందుకే ఆ శిలాజాల్లో కార్బన్ అనేది డిపాజిట్ అయి ఉంటుంది కాబట్టి అందుకే ఆ శిలాజం యొక్క ఏజ్ని కొనుక్కోవడం దేన్ని ఉపయోగిస్తారండి? కార్బన్ డేటింగ్ మెథడ్. అలాగే ఎక్కడ ఒక దగ్గర ఒక బండరాయి దొరికింది, ఒక శిల దొరికింది. ఆ శిలని ఏమని చెప్తారు ఇంగ్లీష్లో? రాక్స్. ఆ శిల యొక్క ఏజ్ని ఎలాగ మీరు నిర్ణయిస్తారండి? అంటే దానికి కార్బన్ డేటింగ్ మెథడే తప్పు. కార్బన్ డిపాజిట్ అవ్వదు కదా అందులో. యురేనియం డేటింగ్ మెథడ్, రైట్? ద లైఫ్లెస్ థింగ్. రాక్ అంటే ఏంటండి? జీవము లేనటువంటి ఒక ఇదనమాట వస్తువు. దట్ ఓకే శిల అని చెప్తాం. అందుకే ఒకసారి ప్రశ్న ఇచ్చారు ఆబ్జెక్టివ్లో 1 మార్క్ ఏంటంటే భూమి యొక్క వయసుని ఏ పద్ధతి ద్వారా నిర్ణయిస్తారు? యురేనియం డేటింగ్ మెథడ్. ఎందుకో తెలుసా? ద ఎర్త్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రాక్స్ కదా, అదే అనమాట. అయితే ఇక్కడ ఆబ్జెక్టివ్ కాదు కదా, డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్ వెళ్తున్నాం కాబట్టి. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఫాజిల్ ఫ్యూయల్స్. ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటండి? ఇవే కదా ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే. ఇవన్నీ కూడా ఫాజిల్ ఫ్యూయల్సే. ఏంటండి? శిలాజాల ద్వారా వచ్చినటువంటి పెట్రోలియం కానీ, బొగ్గు కానీ, సహజ వాయువు కానీ ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఫాజిల్ ఫ్యూయల్స్. అంటే ఇచ్చింది 4 యూనిట్లు అది ఇచ్చాడు, 5 యూనిట్లు అది ఇచ్చాడు, మళ్ళీ నెక్స్ట్ యూనిట్లో కూడా ఇస్తారు, మీకు డౌట్ లేదు. ఓకే అంటే ఒక్కసారి చదువుకుంటే సరిపోద్ది అంతా కూడా చూస్తే. మళ్ళీ మినరల్ రిసోర్సెస్ అన్నాడండి, రైట్? ఇవన్నీ చూస్తే ఫాజిల్ ఫ్యూయల్స్ పెట్రోలియం నిక్షేపాలు ఇచ్చాడు, నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్ ఇచ్చాడు. మినరల్ రిసోర్సెస్ అంటే ఇవన్నీ వచ్చేస్తాయి మినరల్, రైట్? ఈ మినరల్ రిసోర్సెస్లో వాటర్ రిసోర్సెస్ కనబడాయండి. ఓకే నీటి వనరుల కోసం. నీటి వనరులు ఎన్ని రకాలు, దాన్ని ఎలా మేనేజ్మెంట్ చేస్తాం? నీటి వనరుల మేనేజ్మెంట్. అక్కడ డ్యామ్స్ కూడా వచ్చేస్తుంది. ఆ కార్చ్ డ్యామ్ ఏంటి, రాక్ఫిల్ డ్యామ్ ఏంటి, ఓకే గ్రావిటీ డ్యామ్ ఏంటి, ఇవన్నీ కూడా డ్యామ్స్ కూడా అక్కడే వస్తాయి మీరు చూస్తే. నెక్స్ట్ సాయిల్స్, ల్యాండ్ రిసోర్సెస్ అంటే భూవనరులకు వచ్చేసరికి ఏంటండి? టైప్స్ ఆఫ్ సాయిల్స్ అండ్ సాయిల్ రిక్లమేషన్. టైప్స్ ఆఫ్ సాయిల్స్, నేలలు రకాలు. భారతదేశంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు మనం భారతదేశంలో సాయిల్స్ని ఎన్ని రకాల వర్గీకరించారు? 8 రకాల వర్గీకరించారు కదా, 8 రకాల వర్గీకరించారు. కాబట్టి ఈ సాయిల్స్ 8 రకాలను వర్గీకరించేటప్పుడు ఒక్క ఏంటి ఫస్ట్ ఆర్డర్లో మీరు చదువుకోండి. ఆర్డర్లో చదువుకుంటే ఏంటి? ఎల్యూవియల్ సాయిల్స్, ఒండుమట్టి నేలలు, బ్లాక్ సాయిల్స్, ఓకే నల్లరేగడి నేలలు, రెడ్ సాయిల్స్, లాటరైట్ సాయిల్స్, ఫారెస్ట్ సాయిల్స్, ఓకే ఆల్కలైన్ సెలైన్ సాయిల్స్, ఓకే డెజర్ట్ సాయిల్స్. ఇవన్నీ తెలుగులో చెప్తాను, తర్వాత ఆ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడతాను. అయితే సాయిల్ రిక్లమేషన్ అని చెప్పాం. సాయిల్ రిక్లమేషన్ అంటే ఏంటంటే బంజరు భూములు పునర్వినియోగం అండి. సాయిల్ రిక్లమేషన్ ఏదైనా సాయిల్లో ఎక్కువ ఆల్కలీస్ అండ్ సలైన్స్ సాయిల్స్ ఉన్నాయి కదా. ఆల్కలైన్ అండ్ సలైన్ సాయిల్స్ అంటే ఏంటి? క్షార లేదా చౌడు నేలలు అని చెప్తాం. ఆ క్షార లేదా చౌడు నేలలు అనేవి మనం సాధారణంగా ఏంటంటే అక్కడ ఎక్కువ డిపాజిట్ అవుతాయి. కాల్షియం అయాన్స్ అనేవి, సోడియం అయాన్స్ డిపాజిట్ అయిపోతాయి. అలాంటి భూములు పంటలు పండవు. ఆ మట్టి తెచ్చి బట్టలు ఉతుక్కోవచ్చు. ఒకప్పుడు బట్టలు ఉతికేవాళ్ళు అట్లనే ఆ మట్టి తీసుకొచ్చి నీటిలో కలిపి బట్టలు పెడితే కొద్ది వేడి చేస్తే తెల్లగా వచ్చేసేవి. కారణం ఏంటంటే దాని బ్లీచింగ్ ఏజెంట్స్ ఉంటాయి, బట్టలు కురిగి పట్టేస్తాయి అన్నమాట. చూస్తే ఎప్పటికైనా చూడండి, మీ బట్టలు మార్చిపోయేటప్పుడు డిటర్జెంట్ పౌడర్తో కూడా కొద్దిగా బ్లీచింగ్ అయ్యే నీటిలో మొత్తం ఇమీడియట్గా మట్టి వదిలేస్తుంది, కానీ బట్టలు పోతాయి. అలా బ్లీచింగ్ ఏజెంట్స్. ఆ బ్లీచింగ్ ఏజెంట్స్ ఉన్న సాయిల్స్ని మనం రిక్లెయిమ్ చేయాలా, పునర్వినియోగం తీసుకురావాలా. మెథడ్స్ ఏంటి అని అడుగుతున్నారు చాలామంది. సో అది మీకు క్లూ ఇస్తున్నాను అంతే. దట్స్ ఆల్. అక్కడికి అది 5వ యూనిట్ అయిపోయిందండి. నౌ కమ్ టు ద 6th యూనిట్ అండి. ఇప్పుడు 6వ యూనిట్కి వద్దామండి ఒకసారి, రైట్? సో చూస్తే పేపర్ 5లో చూస్తే యూనిట్ 6 మాట్లాడదాం ఒకసారి. అంటే ఇక్కడ మీకు చూస్తే ఒక పరిచయం చెందినది, ఒక అవగాహన వచ్చింది అంటే సిలబస్ మీద కదా. ఇప్పుడు యూనిట్ 6 చూద్దామండి ఒకసారి. ఈ 6th యూనిట్లో చూస్తే మనకి ఏంటి అడుగుతున్నాడంటే పైపోయిన గాలి మామూలుగా ఉంటుంది, పెద్దగా కష్టమైతే ఉండదు. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అంటే పర్యావరణ కాలుష్యము,
పర్యావరణ కాలుష్యం మరియు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రెండు. అంటే పర్యావరణ కాలుష్యము ఓకే, ఘన పదార్థాల నిర్వహణ. సో మన పర్యావరణ కాలుష్యం ఎలా జరగవచ్చు? సాధారణ పర్యావరణ కాలుష్యం అనేది సో మనకి ఏంటంటే నీటి కాలుష్యం జరగవచ్చు, గాలి కాలుష్యం, వాయు కాలుష్యం జరగవచ్చు. ఇవన్నీ పర్యావరణ పాత్రలే కదా. అలాగే సో నీటి కాలుష్యంలో నదుల ద్వారా నీటి కాలుష్యం ఎలాగ ఉంది, సముద్రాల ద్వారా నీటి కాలుష్యం, అవునా, వాయు కాలుష్యం, అలాగే పరిశ్రమ నుంచి వచ్చే వేస్ట్ ఇవన్నీ కూడా చూస్తే కాలుష్యం చూస్తే సాయిల్ పొల్యూషన్ అంటే నేల కాలుష్యం, భూవనరుల కాలుష్యం అని చెప్తామండి. సాయిల్ పొల్యూషన్ ఇవన్నీ కూడా మనం చూస్తే, అలాగే ఈ పొల్యూషన్ అంటే కారణాలు ఏంటి? ఓకే, నదులు ఎందుకు కాలుష్యం అవుతున్నాయి, సముద్రాలు ఎందుకు కాలుష్యం అవుతున్నాయి, ఆ కాలుష్యం ఎలాగ పరిష్కరించాలి, పరిష్కార మార్గాలు కూడా రాయాలండి, రాసేయడం కాదు, పరిష్కార మార్గాలు. సముద్రంలో చూస్తే ఒక పెద్ద షిప్ ఆయిల్తో తీసుకొస్తాం, బ్రేక్అవుట్ అయింది, మొత్తం మెరైన్ పొల్యూషన్ జరిగిపోయింది, ఆయిల్ స్పిల్లింగ్ అయిపోయింది అంటే హౌ యూ కెన్ రెడ్యూస్ ద పొల్యూషన్, అంతే కదా. దాన్ని బయోటెక్నాలజీ ఉపయోగించుకోవడం మనం రాయొచ్చు. అక్కడ మీకు అది నెక్స్ట్ టాపిక్లో ఉంటుంది అన్నమాట, బయోటెక్నాలజీ ద్వారా ఎలా చేయొచ్చు అనేసి. సో చూస్తే 6 యూనిట్లో చూస్తే ఈ రకాల కాలుష్యాలన్నీ ఇచ్చేసాడు వాడు చూస్తే. సో వాయు కాలుష్యం ఎలా నిర్ణయిస్తావు? ఓకే, వాయు కాలుష్యం రాసాము. వాయు కాలుష్యం ఎలా నిర్ణయిస్తావు? వాయు కాలుష్యం కోసం ఈ యొక్క, అలాగే నాయిస్ పొల్యూషన్. నాయిస్ అంటే శబ్ద కాలుష్యం, అవునా. ఈ శబ్ద కాలుష్యం ఎట్లాగో దీని ప్రతి ఒక్కదాని ఒక చట్టం ఉందండి. ఆ చట్టంలో ఏం చెప్పారు, పనిష్మెంట్స్, పెనల్ ప్రావిజన్స్ అన్నీ కూడా మనకి అక్కడ రాయాలి చూస్తే. నాయిస్ పొల్యూషన్. నెక్స్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటే ఘనవర్ధ పదార్థాల నిర్వహణ అని అర్థం అంటారు. ఈ ఘనవర్ధ పదార్థాలు చూస్తే ఘన వ్యర్థ పదార్థాలు 2 రకాలు. ఇంటి నుంచి వచ్చే ఒకే మనకి చూస్తే మున్సిపాలిటీలో ఏంటండి, తడి చెత్త, పొడి చెత్త అని చెప్తాం కదా. సో ఎందుకంటే దాన్ని రీసైకిల్ చేయడానికి ఈజీగా ఉంటుందనేసి మనకు అలా చెప్తుంటారు వాళ్ళు చూస్తే. దాన్ని ఓకే అంటే ఏంటి, ఘన వ్యర్థ పదార్థాలు రకాలేంటి, ఓకే ఎన్ని రకాలు రావచ్చు ఘన వ్యర్థ పదార్థాలు? ఒకటి హౌస్ హోల్డ్, గృహాల నుంచి రావచ్చు, పరిశ్రమల నుంచి రావచ్చు, మున్సిపాలిటీస్ నుంచి రావచ్చు. అలానే చూస్తే కొన్ని రకాలైనటువంటి భూమిలో పడినటువంటి ఉన్నటువంటి కొన్ని భారలోహాల వల్ల కూడా మనకి రావచ్చు. ఇవన్నీ కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చూస్తే. సో ఆ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వల్ల ఇంపాక్ట్ ఏంటి, దాని యొక్క ప్రభావం ఏంటి అని అడుగుతున్నాడు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చూస్తే మానవ వ్యర్థాలు ఇవన్నీ, లేకపోతే ఇక్కడ పశువులు చనిపోవడం దగ్గర వేసేయటం, సరైన ల్యాండ్ ఫిల్లింగ్ చేయకపోవడం, ఇవన్నీ ఏంటంటే దాని ప్రభావాలు ఎలా ఉంటాయి. పర్యావరణ కాలుష్యం జరుగుతుంది, నీటి కాలుష్యం జరుగుతుంది, అలాగే వాయు కాలుష్యం జరుగుతుంది. ఇవన్నీ కాలుష్యాల కారణం ఇదే కదా, సాలిడ్ వేస్టే కదా. కాబట్టి ఆ సాలిడ్ వేస్ట్ని ఎలాగ అరెస్ట్ చేయాలి అందరి మెథడ్స్ ఉన్నాయి. ఓకే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అదే నెక్స్ట్ టాపిక్లో అడుగుతున్నాడు. దాన్ని ఎలా రీసైకిల్ చేయాలి చూడండి, దాన్ని 3R అని చెప్తాను, రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ అనేసి. ఆ 3R సిస్టమ్ అనేది ఎలాగుంటుంది కాబట్టి ఈ మెథడ్స్ ఏంటి? ఒకటి ఘనవ్యర్థ. ఫస్ట్లో ఏంటంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని 2 రకాలు విడదీయాలి. అందులో మెథడ్స్కి ఒకసారి అడిగేసాడు ఏంటి, ఫస్ట్ సెపరేట్ చేయడం. సో సెపరేషన్ అంటే తడిది పొడిది అట్లా సెపరేట్ చేయడం. దాన్ని నెక్స్ట్ రెడ్యూస్ చేయడం, దాని ప్రభావం రెడ్యూస్ చేసే దాన్ని క్యాపింగ్ చేయడం, దాన్ని భూమిలో పాతి పెట్టడం, ల్యాండ్ ఫిల్లింగ్ అని చెప్పడం, దాన్ని ఇన్సర్నేషన్, కొన్ని దహనం చేయడం. ఇవన్నీ కూడా మనకి ఉన్నటువంటి మెథడ్స్గా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మెథడ్స్గా మనం చెప్తాం జరుగుతుందని చూస్తే. దీంట్లో చూస్తే నెక్స్ట్ ఏంటంటే గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అని అడిగాడు. గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ముందు టాపిక్లో చెప్పాను నేను. ప్రపంచ పర్యావరణ సమస్యలు ఏంటండి, 1 గ్లోబల్ వార్మింగ్, 2 యాసిడ్ రైన్స్, 3 ఓజోన్ డెప్లీషన్. ఇవన్నీ గ్లోబల్ సమస్యలే కదా. దానిపైనే కదా ఈ మధ్య మన ప్రోటోకాల్ సిస్టమ్స్ అనేవి మనం చూస్తే అవుతున్నాయి. ఓకే COP21 ప్యారిస్ డిక్లరేషన్ ఇవన్నీ కూడా దాన్ని ఉద్దేశించినవి కదా. మాంట్రియల్ ప్రోటోకాల్, ఓకే రియో డి జెనీరో, క్యోటో, దెన్ డర్బన్, ప్యారిస్, ఇవన్నీ ఇవే ఎందుకు చెప్తున్నారంటే అక్కడ కొద్ది అవుట్కమ్స్ వచ్చాయి. ఉన్నవన్నీ టీ కాఫీ తాగి బయటకు వెళ్ళిపోవటమే ఉన్నవన్నీ కూడా చూస్తే. కాబట్టి ఎలాంటి ఇంపాక్ట్ ఉన్నాయి కాబట్టి దానికోసం మాట్లాడాను. అలాగే చూస్తే నెక్స్ట్ ఏం చెప్తున్నారండి, సాయిల్ ఎరోజన్ అన్నాడు. సాయిల్ ఎరోజన్ అండ్ కోస్టల్ ఎరోజన్.
ఇది ఎక్కడ చదువుకుంటాం సాయిల్ ఎరోజన్ అనేది? ముందు టాపిక్లో సాయిల్స్ అనే పాఠం చదువుకుంటాం. సాయిల్స్ అంటే ఏంటి, సాయిల్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్ అంటే ఎన్ని రకాలు. సో దాని సాయిల్ ఎరోజన్ అంటే మృత్తిక క్రమక్షయం అని చెప్తాం సాయిల్ ఎరోజన్ అంటే. సో గల్లీ ఎరోజను, రిల్ ఎరోజను, రిపారైన్ ఎరోజన్ ఇవన్నీ కదా 3 ఎరోజన్స్. హౌ టు ట్యాకిల్ ది ఎరోజన్స్ అని చెప్తాం. అదంతా అక్కడ చదివేస్తాం, ఇక్కడ మరి అవసరం లేదు. అంటే సిలబస్ డూప్లికేషన్ అనమాట. ఇచ్చిందే అనమాట చూస్తే. నెక్స్ట్ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అయిపోయింది కదా ఇది. నెక్స్ట్ ఏంటిది, ఇన్ఫర్మేషన్, ద రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ హెల్త్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. పర్యావరణ పరిరక్షణలో చూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలాగ ఉపయోగపడుతుంది అంటే ఎన్విరాన్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కోసం నువ్వు ఖచ్చితంగా చదువుకోవాలి. ఈరోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కానీ, వాటర్లో క్వాలిటీ ఇండెక్స్ కానీ, లేకపోతున్నటువంటి సాయిల్ ఎలాగా సెలైన్ అయిందో, ఆమ్లత్వం వచ్చిందో తెలుసుకోవడానికి అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కదా. కాబట్టి అవన్నీ కూడా ఇన్వెస్ట్ సిస్టమ్ అవన్నీ పార్ట్గా ఉంటాయి, మనం చదువుకోవాలి. రెండోది ఏంటంటే హెల్త్ సెక్టార్లని అడిగాడు ఇక్కడ, అంతేనా. హ్యూమన్ హెల్త్లో మనకి ఎలా ఉపయోగపడుతుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ టెలిమెడిసిన్ కానీ అన్నీ మొత్తం అప్లికేషన్స్ అన్నీ రాయాలండి. ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా హ్యూమన్లో చూస్తే మనకి చాలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే టాపిక్ ఉంది కదా, అక్కడ చదువుకుంటాం. ముందు యూనిట్లో చెప్పేది 2-3 యూనిట్లో ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూనిట్లో ఇది చదువుకుంటాం అన్నట్టు చూస్తే. అందుకని నేను స్కిప్ చేశాను. అలాగే ఓజోన్ లేయర్ డెప్లేషన్, ఓజోన్ ప్రక్షీణత ముందే చెప్పేశాం. యాసిడ్ రైన్స్, గ్లోబల్ వార్మింగ్ అన్నీ కూడా ఏంటి ముందు యూనిట్లో డిస్కస్ చేసాం కదా, మళ్ళీ ఇక్కడ తగిలించాడు అనమాట చూస్తే. నెక్స్ట్ ఇక్కడ నుంచి మారుతాయండి ఎన్విరాన్మెంటల్ చట్టాలు అనేవి ఇక్కడ ఏంటి ఉన్నాయి. పర్యావరణం క్షీణించేటప్పుడు దాన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. పర్యావరణం క్షీణించకుండా ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని చట్టాలు అనేవి వచ్చాయి, పర్యావరణ చట్టాలు అని చెప్తాం ప్రపంచవ్యాప్తంగా. దానిలో మాంట్రియల్ ప్రోటోకాల్ ముందు మాట్లాడాను కదా, మాంట్రియల్ ప్రోటోకాల్ కెనడాలో జరిగింది, ఇది క్యోటో ప్రోటోకాల్ జపాన్లో జరిగింది. అలాగే యుఎన్ఎఫ్సిసి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ అండ్ కన్వెన్షన్ క్లైమేట్ చేంజ్. సో దీనిపైన కాప్ సదస్సులు జరుగుతున్నాయి కదా, అందులో COP 21 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్యారిస్ డిక్లరేషన్ అని చెప్తాను దాన్ని. అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, దానిలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, దీని పెనల్ ప్రావిజన్స్, దాన్ని వైలేట్ చేస్తే ప్రావిజన్స్ ఏంటి ఇవన్నీ కూడా రాయాలి. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ చూస్తే 1980 అండి. ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్లో చూస్తే 1980లో చూస్తుంది. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, దెన్ బయోడైవర్సిటీ బిల్లు, మన లేటెస్ట్గా 2000లో బయోడైవర్సిటీ బిల్లు ప్రవేశపెట్టాం కదా, అది ఒకటి. దెన్ COP 21 అంటే ప్యారిస్ డిక్లరేషన్ అనమాట. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, COP. COP 21 అంటే ఏంటంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 ఉన్నాయి కదా, ఈ 17లో డైరెక్ట్ క్వశ్చన్ అది. నెక్స్ట్ న్యాచురల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పాలసీ 2016 ఏం చెప్తుంది? న్యాచురల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పాలసీ అంటే మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ చదువుకుంటాం. ఈ పాలసీలో భాగంగా మీకు హ్యూగో డిక్లరేషన్ అంటే ఏంటి, ఓకే, అలాగే సెండై డిక్లరేషన్ ఏంటి, ఈ సెండై ఫ్రేమ్వర్క్ ఏంటి, ఓకే, ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చదవాలి. దీని తర్వాత చూస్తాం మనకి వైట్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్ అండ్ గ్రీన్ ఫార్మసీ తెలిసిందే మీకు. వైట్ రెవల్యూషన్ ప్రొడక్ట్స్ ఆఫ్ మిల్క్, దాని మీద చిన్న ట్యాక్స్ ఇవ్వచ్చు. దానిలో వైట్ రెవల్యూషన్ అంటే ఏంటి, దానిపై ఎక్కువ కృషి చేసిన వ్యక్తులు ఎవరు, భారతదేశంలో వైట్ రెవల్యూషన్ సక్సెస్ అయిందా లేదా, లేదా భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ సక్సెస్ అయిందా లేదా. గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటండి, భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి, మొత్తం 1900 గ్రీన్ రెవల్యూషన్ అంటే సాధారణంగా డైరెక్ట్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చి లేదండి. ఒకసారి అకాడమీలోకి వెళ్ళండి, ఒకసారి మైండ్ పంపించండి. 1959లో ఫోర్డ్ ఫౌండేషన్ ఏం చెప్పిందంటే భారతదేశ ప్రభుత్వానికి, మీరు పండించే ఆహార ధాన్యాలు మీ దేశ ప్రజలు తినడానికి సరిపోవు, కాబట్టి మీరు ఖచ్చితంగా ఇతర దేశాలపై ఆధారపడుతుంటే అది కరెక్ట్ కాదు, కాబట్టి మీరు సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి అని ఓ ప్రోగ్రామ్ సూచించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటండి, IADP, ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. 1960-61లో చూస్తే భారతదేశంలో 7 జిల్లాల్లో వచ్చింది. అది సక్సెస్ అయిందండి. మనం ఆంధ్రప్రదేశ్ వస్తే వెస్ట్ గోదావరి ఇంట్రడ్యూస్ చేసాం కదా, దట్స్ ఎవరిబడీస్ నాలెడ్జ్, మీరు గ్రూప్లో చదువుతున్నారు కాబట్టి. అయితే అది ఎప్పుడైతే సక్సెస్ అయిందో దాన్ని మొత్తం ఆల్ ఓవర్ ఇండియా 114 డిస్ట్రిక్ట్స్ మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దాన్ని IAAP. సో IAAP ఫస్ట్ ఏంటండి, IADP, నెక్స్ట్ IAAP,
ఇక్కడ ఈ డిస్ట్రిక్టెడ్ ఏరియా ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్ ఇది మ్యాక్సిమం సక్సెస్ అయ్యి చూస్తే. కాబట్టి రెండింటిని కలిపి 61 1965 రెండింటిని కలిపి 1966లో ఏం చేసామంటే ఎప్పుడైతే మనకు సక్సెస్ వచ్చిందో దట్ ఇస్ కాల్డ్ యాజ్ న్యూ అగ్రికల్చర్ స్ట్రాటజీ. దాన్ని నూతన వ్యవసాయక వ్యూహము, డైరెక్ట్ గ్రీన్ రెవల్యూషన్ కాదండి, నూతన వ్యవసాయక వ్యూహము. ఆ నూతన వ్యవసాయక వ్యూహంలో ఏంటి పరిచయండి, ఎక్కడ ఏదైతే పారామీటర్స్ చెప్పారో అవే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసామన్నమాట. చూస్తే ఏంటి పారామీటర్స్? నెంబర్ 1 ఈస్ పారామీటర్ చూస్తే రసాయన ఎరువులు. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి అందరికి ఏం చెప్పిందండి, ఫౌండేషన్ కొన్ని పారామీటర్స్ చూపించింది కదా. ఏంటి పారామీటర్స్ అంటే ఇది ఎక్కువగా సారవంతమైన భూముల దగ్గర దీన్ని అందుకే ఇంప్లిమెంట్ చేయాలి. నీరు వసతి, ది అబెండెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, అదే ప్లెంటీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ మోర్ దట్స్ ఓకే. ఆ ప్రాంతంలో మీరు దీన్ని చేయాలి. చేసే దానికి అధిక దిగుబడి వంగడాలను వాడాలి. హెచ్వైవి హై వీల్డింగ్ వెరైటీస్ అని చెప్తాం. దాని నెక్స్ట్ నాలెడ్జ్ చూస్తే ఏంటంటే కెమికల్ పెస్టిసైడ్స్ వాడాలి, కెమికల్ ఫెర్టిలైజర్స్ రసాయన పురుగు మందులు రసాయన ఎరువులు వాడాలి. అప్పుడు సక్సెస్ అలాగే వాడే అది సక్సెస్ అయింది. కాబట్టి అవి ఇక్కడ కూడా మనకి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కాబట్టి అది గ్రీన్ రెవల్యూషన్ సరిగా మాటలు రాయాలి ఎప్పుడైతే. అందుకే ఈ గ్రీన్ రెవల్యూషన్ సక్సెస్ అయింది కాబట్టి 1970 ఇచ్చేసరికి మనకి భారతదేశంలో ఆహార ధాన్యాలనే మనం కావలసినటువంటి తినడానికి సరిపడిన ఆహార ధాన్యాలు మనం పండించుకున్నాం. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1970 తర్వాత ఏంటండి ఒక పెద్ద డిక్లరేషన్ తీసుకొచ్చింది. దట్స్ కాల్డ్ డిక్లరేషన్ అంటే ప్రొక్లమేషన్ అండ్ డిక్లరేషన్, నాట్ డిక్లరేషన్ ప్రొక్లమేషన్ అని చెప్పొచ్చు. ఏంటో ప్రొక్లమేషన్ ఏంటండి, ఈజ్ అ బిగ్ టర్మ్ అండ్ ప్రొక్లమేషన్ అంటే. డిక్లరేషన్ కానీ ప్రొక్లమేషన్ ఇస్ హై ఇంటెన్సిటీ, ఒక ప్రకటన. ఏంటో ప్రకటన చేసింది, వీఆర్ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ ఫుడ్ గ్రెయిన్స్, మేము ఆహార ధాన్యాల్లో స్వావలంబన సాధించాము అని ప్రకటించింది. అంతవరకు PL 480 కింద అమెరికా నుంచి గోధుమలు దిగుమతి చేసుకునేవాళ్ళం కదా, అవునా. అందుకే మీరు పంచవర్ష ప్రణాళిక చదివేటప్పుడు 2 ఒకటి సెల్ఫ్ సస్టైనబిలిటీ, 2 సెల్ఫ్ రిలయన్స్. అంటే సెల్ఫ్ రిలయన్స్ ఏంటండి, ఏదైనా టెక్నాలజీని కానీ ఏదైనా ఒక అత్యున్నతమైనటువంటి ఆవిష్కరణ విదేశాల నుంచి దిగుమతి చేసుకుని దాని ద్వారా వస్తువులు ఉత్పత్తి చేసి మళ్ళీ ఎగుమతి చేయడం. అది ఎప్పుడు రిలయన్స్ ఇప్పటికీ ఉంది. సెల్ఫ్ సఫిషియన్సీ అవసరం లేదు, మనకి సరిపోతుంది. అయితే అది గ్రీన్ రెవల్యూషన్ అని చెప్తాం మాట, రైట్. సో కాబట్టి గ్రీన్ ఫార్మసీ కూడా అట్లాంటిదే. అయితే ఏంటంటే 6 యూనిట్లు అవన్నీ కూడా మనకి వస్తాయి. కాబట్టి మ్యాక్సిమం ఎక్కడ క్వశ్చన్ రావచ్చు అంతా చదవకూడదండి. ముందు 100% క్వశ్చన్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం చదివేయాలి, రైట్. కాబట్టి ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటా కొంతవరకు. అయితే నెక్స్ట్ నా వీడియోస్లో చూస్తే గ్రూప్ 2 ఎకానమీ. సో నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అండి అది. ఇందులో గ్రూప్ 1లో చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 2 నాకు ఇష్టమైన సబ్జెక్ట్స్. కాబట్టి ఎకానమీ అనేది గ్రూప్ 2 ఎకానమీ నెక్స్ట్ స్టార్ట్ చేస్తానండి. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ అందరికీ చెప్పండి ఒకసారి. ఖచ్చితంగా 100 మార్కులు మినిమం దాటిస్తానండి. మినిమం 100 మార్కులు దాటిస్తే ఏర్పాటు చేస్తాను. ఆ లెవెల్లో చెప్తాను మీకు ఎకానమీకి వచ్చేసరికి. ఆ ఎకానమీ వీడియోస్ కూడా మీరు వాచ్ చేయండి. సో దీన్ని ఆపేద్దామండి. ఇంకా సో యూనిట్ 6 అంటే 5, 6 యూనిట్స్ అనేవి మనం చూసాం కదా. ఓకే, థ్యాంక్ యూ అండి. దిస్ ఇస్ నాగేశ్వరరావు, డైరెక్టర్ సిద్ధ వెస్ట్ సర్కిల్, సైనింగ్ ఆఫ్.